హాయ్ అండి, హలో, నేను మీ రమ్య శ్రీపతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా దీనికి కావాల్సినవి నేను సిద్ధం చేసి ఉంచేసుకున్నానండి. చిన్నపిల్లలకి కొందరికి క్యారెట్ ఇలా ఉత్తిగా తినాలంటే తినబుద్ధి కాదు కదా. ఇలా ఏదైనా స్వీట్ చేసి పెడితే చాలా హెల్త్కి కూడా మంచిదండి. మనం ఇందులో బెల్లం యాడ్ చేస్తున్నాం. షుగర్ కూడా వేసుకోవచ్చు, కానీ బెల్లం అయితే పిల్లలకి మంచిది కదా హెల్త్కు. అందుకని నేను బెల్లం యాడ్ చేస్తున్నానండి. 1 కప్పు క్యారెట్ తురిమి తీసుకున్నానండి. అదే కప్పుతో 1/2 కప్పు బెల్లం తీసుకున్నా, 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నానండి. ఇది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకున్నా. నెయ్యి కూడా వేసిన తర్వాత హీట్ కాగా నేను ముందుగా తరిగి పెట్టుకున్న 1 కప్ క్యారెట్ తురుమును కూడా ఇందులో యాడ్ చేసానండి. ఇలా యాడ్ చేసి ఇలా కలుపుకుంటున్నా. ఇది పచ్చిదనం పోయేలాగా మొత్తం వేయించుకోవాలండి. ఇది కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, ఇలా మొత్తం వేయించేసుకోవాలి. నెయ్యి ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు, మరి పర్లేదు, తక్కువైనా ఏం టేస్ట్ బాగానే ఉంటుంది. దీనికి నెయ్యికి బదులు డాల్డా కూడా వేసుకోవచ్చు అండి. ఇది కొంచెం ఫ్రై అయిపోయినాక మనం ముందుగా తీసుకున్నాం అదే క్యారెట్ తురుము, అదే కప్పు కొలతతోటి 1 కప్పు వాటర్ పోసేసుకోవాలండి. 1/2 కప్పు బెల్లంని నేను తరిగి పెట్టుకున్నానండి, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నా. ఎవరైనా బెల్లం ఇష్టం లేని వాళ్ళు షుగర్ కూడా వాడుకోవచ్చండి. ఇలా బెల్లం అంతా ఇలా మొత్తం కరిగిపోయి కొంచెం పాకం వచ్చేలాగా చూసుకోవాలండి. మనం పాకం చూసుకోని అవసరం లేదు, కొంచెం తీగ పాకం లాగా వచ్చేలాగా చూసుకున్నాక మనం ముందుగానే 2 యాలకులు తీసుకున్నానండి. వాటిని కూడా దంచుకొని పక్కన పెట్టి ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇది కొంచెం మరిగినాక క్యారెట్ తురుము కూడా ఇందులో వేసేసుకోవాలండి. వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఇలా కలుపుకోవాలి. క్యారెట్ అంతా ఇట్లా ఉడుకుతూ దగ్గరికి అవుతుంది కదండి. ఎంతో టేస్టీకరమైన క్యారెట్ హల్వా రెడీ అయిపోతుందండి. చిన్నపిల్లలకి ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా కూడా తింటారండి. ఈవినింగ్ స్కూల్కి పోయి వచ్చేసరికి ఇలా చేసి పెట్టాలంటే చాలా ఇష్టంగా హ్యాపీగా తింటారు. మీకు కనుక మా వీడియోలు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.